శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ భాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం. ఇక్కడ ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి శనీశ్వరుడు కుంభరాశిలో తన జన్మరాశిలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని పీరియడ్ జరుగుతున్నప్పటికీ కూడా శని తన సొంత క్షేత్రంలో సొంత రాశిలో సంచరించడం వల్ల దాదాపుగా చాలా రంగాల వాళ్ళకి మేలు చేస్తాడు, చాలా విషయాల్లో మేలు చేస్తాడు. కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఏ రకమైనటువంటి విషయాల్లో బాగుంటుంది, ఏది బాగోదు అనేటువంటి విషయాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ కుంభరాశి వారికి ఈ మాసం శని తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నప్పటికీ కూడా గురువు తృతీయ స్థానంలో మేషరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలలో బాగుంది. అంటే ఫైనాన్షియల్గా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు, ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. అంటే ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు పడటం కానీ, డబ్బులు లేక బాధపడటం కానీ ఇటువంటివి అయితే కుంభరాశి వాళ్ళకి లేవు. అలాగే వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి అనుకూలత ఉంది. అంటే వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి బాగుంటుంది. అంటే టర్నోవర్ బాగుంటుంది. వ్యాపారస్తులకైతే టర్నోవర్ బాగుంటుంది. ప్రొఫెషనల్స్ అంటే వృత్తి నిపుణులైతే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు, లాభాలు అనేటువంటివి గోచరిస్తాయి. అలాగే తృతీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ రాహుగ్రహ సంచార రీత్యా మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, స్నేహితుల రీత్యా కానీ, సోదర వర్గం వాళ్ళ రీత్యా కానీ, బంధువర్గం రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే రాహుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది అనుకూలంగా ఉంది. ఇక భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ భాగ్యస్థానంలో కేతువు సంచరించటం వల్ల మంచి ఆధ్యాత్మికత పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇష్టదేవత దర్శనం లభిస్తుంది. ఇటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ ఈ కేతుగ్రహ సంచార రీత్యా కొద్దిగా తండ్రి గారికి కానీ, తండ్రి వంటి వారికి కానీ, పెద్దవాళ్ళకి కానీ, అంటే తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడటం, వాళ్ళ ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు రావటం అనేటువంటిది గోచరిస్తుంది. ఇక మే 16వ తేదీ వరకు రవి తృతీయ స్థానంలో మేషంలో సంచరిస్తున్నాడు. తర్వాత చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రవిగ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగా ఉంది. కనుక ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కొత్తగా ప్రాజెక్ట్స్ చేపట్టడం, ఆ చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ని చక్కగా ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళటం, ఆత్మవిశ్వాసం పెరగటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక బుధుడు తృతీయ స్థానంలో గోచరిస్తున్నారు. కుంభరాశిలో ఉన్నటువంటి పెద్ద వ్యాపారస్తుల దగ్గర నుంచి చిన్న వ్యాపారస్తుల వరకు కూడా వాళ్ళ వ్యాపారంలో టర్నోవర్ బాగా పెరుగుతుంది. బుధుడు యొక్క అనుకూలత ఈ మాసం చాలా బాగుంది. అంటే అన్ని రంగాల్లో వాళ్ళకంటే కూడా కుంభరాశి వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంది. మరి ఎవరికి వ్యతిరేకంగా ఉంది అని అంటే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంది. అటు పార్టీలోనూ పట్టు కోల్పోతారు, ప్రజల్లోనూ ఆకర్షణ శక్తి తగ్గుతుంది. ప్రజలకు ఏం కావాలో ఏమివ్వాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో అనవసరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మరిన్ని వివాదాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక ఈ మాసం రాజకీయ నాయకులకు చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏమిటంటే శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను సంపూర్ణంగా జరిపించుకోండి. శని ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలని చాలా ఎక్కువగా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది. కనుక అటువంటి శనీశ్వరుడు మీకు అనుకూలంగా లేడు. కనుక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కనుక మీరు ఏదైతే రాజకీయ రంగంలో ముందుకు రావాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా శనీశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలన్నీ కూడా పాటించండి. వాటిల్లో మీరు మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ,
తిరునల్లారులో కానీ శనీశ్వరుని దర్శించి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అలాగే ప్రతి శనివారం నాడు శనివార నియమాలు పాటించండి. అలాగే శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తమలపాకులతో సింధూరంతో అర్చన చేసి వడమాల సమర్పించండి. ఇలా చేస్తే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఇక ఈ దశమ స్థానం, ఈ వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో దాదాపు 16వ తారీఖు వరకు ఉంటున్నాడు. తదుపరి షష్ఠ స్థానంలో నీచ స్థితిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుజగ్రహ సంచారం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే శత్రువుల్ని సునాయాసంగా జయించగలుగుతారు. శత్రుశేషాన్ని అలాగే రుణశేషాన్ని తీర్చుకోగలుగుతారు. అంటే అప్పుల్ని తీర్చుకోగలుగుతారు. ఎవరైతే వ్యాపార విస్తరణ కోసం రుణాలు చేయాలనుకుంటారో, బ్యాంక్ లోన్స్ కోసం అప్లై చేస్తారో వాళ్ళకి ఈ మాసంలో రుణాలు అనేటువంటివి తప్పనిసరిగా మంజూరు అవుతాయి. అంటే పెద్ద అనవసరమైనటువంటి ఈ షార్ట్ టర్మ్, ఈ కాల్ మనీలు లాంటి వాటన్నింటినీ కూడా వదిలించుకోగలుగుతారు. న్యాయబద్ధమైన రుణాలని పొందగలుగుతారు. అలాగే ఎవరైతే రుణ విముక్తి పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మాసం రుణ విముక్తి పొందడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంది. కానీ మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే కుజుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించవలసి ఉంటుంది. కనుక ఈ మాసం తప్పనిసరిగా కుంభరాశి వాళ్ళు మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో సర్పదేవతారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికి డబ్బుని చేబదులుగా ఇవ్వడం కానీ, వాళ్ళ అవసరం కొద్దీ ఇవ్వటం కానీ చేయవద్దు. ఇస్తే తిరిగి రావటం మాట అటుంచి తప్పనిసరిగా ఘర్షణ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మంగళవారం నాడు మనీ ట్రాన్సాక్షన్స్ని ప్రయత్నపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా వదిలేయండి. ఒకవేళ ఎవరన్నా ప్రాణాపాయ పరిస్థితుల్లో మీ దగ్గరికి ధన సహాయం కోసం వచ్చేటట్లయితే సహజ సిద్ధంగానే 10 మందికి మేలు చేసే మనస్తత్వం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వాలనిపించినప్పుడు మీ స్థాయికి ఆ డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్న అమౌంట్ వరకు ఇవ్వండి. అంటే అవతల వ్యక్తులు అడగచ్చు, ₹1,00,000 అడగచ్చు, 10 లక్షలు అడగచ్చు, 50 లక్షలు అడగచ్చు. కానీ మీ స్థాయికి ఒక 10,000 పోయినా బాధ లేదనుకుంటే ఆ 10,000 వరకు ఇచ్చి దండం పెట్టండి. అంతే తప్పిస్తే మీ శక్తికి మించి మీరు రుణాలు చేసి మీరు షూరిటీలుండి పొరపాటున కూడా ఎదుటి వాళ్ళకి అప్పులు ఇవ్వటం చేయవద్దు. అది కూడా మంగళవారం నాడు అసలు చేయవద్దు. ఇది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఇక శుక్రగ్రహ సంచార రీత్యా ఈ మాసం మొత్తం 3వ తారీఖు నుండి నెలాఖరి వరకు శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. కుంభరాశికి రాజయోగ కారకుడైనటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల కుంభరాశి వారికి ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుంటుంది. వాళ్ళ కోసం చేసేటువంటి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శుభకార్యాలు చేయగలుగుతారు. గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క శుభ అనుగ్రహం అనేటువంటిది ఈ మాసమంతా కుంభరాశి వాళ్ళకి ప్రస్ఫుటంగా ఉంది. కుంభరాశి స్త్రీలకు వచ్చేటట్లయితే ఈ శుక్ర అనుగ్రహం వల్ల విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, స్వర్ణాభరణాలు కానీ, డైమండ్ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆ కొనుగోలు చేసినటువంటి స్వర్ణాభరణాలని మంచి సమయంలో గనక ధరించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఈ రవి 3వ స్థానంలో, తదుపరి 4వ స్థానంలో ఉంటూ మంచి ఫలితాలనే ఇస్తున్నాడు. అలాగే ఈ గురుడు 3య స్థానంలో సంచరించడం వల్ల ఆర్థికపరమైన అంశాలు కూడా బాగున్నాయని చెప్పుకున్నాం. ఓవరాల్గా ఆలోచిస్తే అధిక భాగం గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ మరి బాగోంది ఏమిటి? బాగోంది ఏ రంగం వాళ్ళకి బాగాలేదు అని అంటే ఈ శనీశ్వరుడు ఉన్నటువంటి ఏలినాటి శని ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది బాగోలేదు. దానివల్ల ఏ రకంగా ఇబ్బందులు వస్తాయంటే ఏ రంగంలో వాళ్ళకైనా కూడా అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు రావటం. అంటే 100% కష్టపడితే ఒక 50 నుంచి 60% మాత్రమే శుభ ఫలితాలు రావటం. చేసేటువంటి పనుల్లో అనుకోని ఆటంకాలు, ఏ పని పూర్తి చేయాలన్నా కూడా తెలియనిటువంటి అడ్డంకులు రావటం. ఎవరినైనా కలవాలని మీరు గనక ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ క్షణం వరకు అక్కడుండి ఆ తర్వాత వాళ్ళు మీకు అందకుండా వెళ్ళిపోవటం.
మీకు తెలియకుండానే సమాజంలో మీ గురించి చెడుగా ప్రచారం చేసేటువంటి వాళ్ళ నుంచి ఇబ్బందులు పడటం, రహస్య శత్రు బాధలు పడటం, కొంత అనారోగ్య సూచనలు ఏర్పడటం, మరి ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, హెడేక్ వంటివి రావటం, అలాగే చెవి, ముక్కు, గొంతు సమస్యలు రావటం, కొంతకాలం పాటు చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీస్ రావటం, ఇటువంటి చెడ్డ ఫలితాలు కుంభరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఎవరైతే నూనెలు, లెదర్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో, అంటే ఆయిల్స్, పెట్రోలియం, అలాగే లెదర్ ఐటమ్స్, అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్లాస్టిక్ ఐటమ్స్, ఇటువంటివి చేసేటువంటి వాళ్ళకి, ఇండస్ట్రీస్ రన్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఈ కాలంలో అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, ఆర్థికంగా సమయానికి డబ్బు చేతికి అందకపోవటం, తద్వారా కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఏర్పడేటువంటి పరిస్థితులుగా చెప్పవచ్చు. ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసం దర్శించవలసినటువంటి దేవాలయం శివాలయం. అంటే ప్రతి శనివారం నాడు శివాలయంలో శివుణ్ణి దర్శించి రుద్రాభిషేకం జరిపించుకోండి. అలాగే మీరు పూజించవలసినటువంటి దైవం శివుడని చెప్పాం. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 8, మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నీలం రంగు, గులాబీ రంగు, సిమెంట్ కలర్, ఇటువంటి రంగులు మీకు బాగా కలిసి వస్తాయి. కనుక మీరు కొనుగోలు చేసేటువంటి వాహనాలలో కానీ, మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ ఈ రంగులు ఉండేటట్లుగా చూసుకోండి. అవి మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మీకు కలిసి వచ్చేటువంటి వారం శనివారం. అంటే ఏదైనా ఒక ముఖ్యమైన పని చేపట్టాలన్నా, అలాగే పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళాలన్నా, కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక కొత్త పని, ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు శనివారం నాడు చేయండి, మీకు కలిసి వస్తుంది. అలాగే ఈ మాసంలో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖుల్లో కనుక ముఖ్యమైన పనులు మొదలెడితే అవి సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. మరి ఏ వారం పనికిరాదు అని అంటే ఆదివారం నాడు పనికిరాదు. కనుక ఏ ముఖ్యమైన పనిని ఆదివారం నాడు వీలైనంత వరకు చేయవద్దు. మంగళవారం నాడు పొరపాటును కూడా డబ్బులు ఇవ్వవద్దు. ఇవి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలని పాటించండి. అధిక శాతం గ్రహాల యొక్క అనుకూలత బాగుంది కనుక మీ రంగాల్లో మీరు ధైర్యంగా దూసుకుని వెళ్ళవచ్చు. దైనందిన కార్యక్రమాలకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా చక్కగా ఈ మాసం అంతా కూడా జరిగిపోతుంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.